Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu 2023 to 24 ki sambandhinchina important current affairs aithe chusukundamu. Exam point of view lo meeku ivi chaala useful ga untayi. Evaraithe group 2 exam rastunnaro vallaki aithe matram ట్రిక్స్ వీడియో ఆల్రెడీ చేశాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది అనే విధంగా అయితే ట్రిక్స్ వీడియో చేశాను. ఆ వీడియో మస్ట్ అండ్ షుడ్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్, ట్రిక్స్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూడండి, మీకు మంచిగా యూస్ఫుల్ అయితే అవుతాయి. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ నుండి వీడియోస్ కావాలన్నా, ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. మన ఛానల్లోని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్లోని ప్రతి వీడియో ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2023 ఛాంపియన్షిప్ గెలుచుకున్న జట్టు ఏది? ఏ చెన్నై సూపర్ కింగ్స్, బి ముంబై ఇండియన్స్, సి గుజరాత్ టైటాన్స్, డి ఢిల్లీ రాజధానులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుజరాత్ టైటాన్స్ అండి. ఐపీఎల్ 2023 ఛాంపియన్షిప్ను గుజరాత్ టైటాన్స్ అయితే గెలుచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఈ ఐపీఎల్ 2023 ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ని ఎవరు గెలుచుకున్నారు? ఏ కేఎల్ రాహుల్, బి డేవిడ్ వార్నర్, సి శుభమాన్ గిల్, డి విరాట్ కోహ్లీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు కామెంట్ చేసేటప్పుడు తప్పైనా రైట్ అయినా మీకు నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది. ఓకేనా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. శుభమాన్ గిల్. ఐపీఎల్ 2023లో శుభమాన్ గిల్ ఆరెంజ్ క్యాప్ని గెలుచుకున్నారు. ఆరెంజ్ క్యాప్ని ఎవరు గెలుచుకున్నారు? శుభమాన్ గిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2023లో అంజిక్యా రహానే ఏ అవార్డుని గెలుచుకున్నాడు? ఏ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, బి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, సి ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్, డి అత్యంత విలువైన ఆటగాడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్. ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్ అనే అవార్డును ఐపీఎల్ 2023లో అంజిక్యా రహానే అయితే అందుకోవడం జరిగింది. అయితే అంజిక్యా రహానే ఏ అవార్డుని గెలుచుకున్నాడు అంటే ఫెయిర్ ప్లే ఆఫ్ ది సీజన్ అవార్డుని గెలుచుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2022 కోసం విజ్డెన్ ఆల్మానాక్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్గా ఎవరు అవార్డు పొందారు? ఏ విరాట్ కోహ్లీ, బి జో రూట్, సి బాబర్ ఆజం, డి కేన్ విలియమ్సన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బాబర్ ఆజం 2022 కోసం విజ్డెన్ ఆల్మానాక్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్గా బాబర్ ఆజం అయితే అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐఎఫ్ఏ 2023లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఫస్ట్ వన్ దృశ్యం 2, సెకండ్ వన్ గంగూబాయ్ కతియవాడి, సి విక్రమ్ వేద, డి బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దృశ్యం 2. ఐఐఎఫ్ఏ 2023లో ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకున్నటువంటి చిత్రం ఏది అంటే మనకి దృశ్యం 2 అండి. దృశ్యం 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐఎఫ్ఏ 2023లో ఉత్తమ దర్శకుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఏ ఆర్ మాధవన్, బి రోహిత్ శెట్టి, సి సంజయ్ లీలా బన్సాలి, డి అయాన్ ముఖర్జీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
అండ్ పీడిఎఫ్స్ చాలామంది అడుగుతున్నారు. సో పీడిఎఫ్స్ అనేవి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను 200కి పైగా. సో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ అది మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆర్ మాధవన్. ఐఐఎఫ్ఏ 2023లో ఉత్తమ దర్శకుడు అవార్డును ఆర్ మాధవన్ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న దేశం ఏది? ఏ ఫ్రాన్స్, బి ఇటలీ, సి జపాన్, డి యునైటెడ్ స్టేట్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్స్ అండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశం అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో అత్యధిక అవార్డులను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో 23వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఐఎఫ్ఏ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి? ఏ ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేడుకలు, బి భారతీయ సినిమా వారసత్వాన్ని గౌరవించడం, సి ఒక కారణం కోసం సినిమా, డి కొత్త యుగం సినిమాని ఆదరించడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేదికలు అండి. 2023లో 23వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఐఎఫ్ఏ యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేడుకలు. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ వేడుకలు అండి. అయితే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్లో అయితే మనకి ఈ థీమ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో జ్ఞాన్పీఠ్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఏ దామోదర్ మౌజో, బి అమితావ్ ఘోష్, సి అరుంధతి రాయ్, డి రస్కిన్ బాండ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, దామోదర్ మౌజో. 2023లో జ్ఞాన్పీఠ్ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే దామోదర్ మౌజో అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో అంతరిక్ష పర్యాటకంపై పన్ను విధించిన దేశం ఏది? ఏ యునైటెడ్ స్టేట్స్, బి ఫ్రాన్స్, సి జపాన్, డి రష్యా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్స్ అండి. 2023లో అంతరిక్ష పర్యాటకంపై పన్ను విధించిన దేశం ఫ్రాన్స్ దేశం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, మే 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది? ఏ భారతదేశం, బి నైజీరియా, సి పాకిస్తాన్, డి ఆఫ్ఘనిస్తాన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నైజీరియా. మే 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నైజీరియా దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. నైజీరియా దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఎవరు అంటే మే 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, మే 2023లో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ బిల్ గేట్స్, సెకండ్ వన్ సత్య నాదెల్లా, థర్డ్ వన్ స్టీవ్ బాల్మెర్, ఫోర్త్ వన్ సుందర్ పిచాయ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సత్య నాదెల్లా. మే 2023లో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా సత్య నాదెల్లా నియమితులు అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంపై 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరంను ఏ భారతీయ నగరం నిర్వహించింది? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి బెంగళూరు, డి కోల్కతా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, న్యూఢిల్లీ. భారతదేశంపై 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరంను న్యూఢిల్లీ అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఏ వాయు కాలుష్యం, బి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ, సి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అధిగమించండి, డి జీవ వైవిధ్యం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాయు కాలుష్యం. 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే వాయు కాలుష్యం అండి. ఈ వాయు కాలుష్యం అనే థీమ్ అనేది మనకి 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్గా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2023లో భారతదేశంలోని ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి గుజరాత్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చేసినటువంటి ట్రిక్స్ వీడియో ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్ ఇలా అన్నీ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, మీకు నచ్చిన వీడియోస్ అన్ని చూసుకోండి. సో మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి, సరేనా? సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2023లో భారతదేశంలోని కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో 2023కి సంబంధించి భారతదేశంలోని కేరళ రాష్ట్రం అయితే అగ్రస్థానంలో ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియోను ఒక చిన్న లైక్ చేసేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.